ఇప్పుడు ఎట్లుంది కథ? రేషన్ దుకాణంలో బియ్యం తీసుకుంటే ఆల్చం ఎవరికో ఒకరికి అమ్ముకునేది, లేదంటే చుట్టాలకో తెలిసినోళ్ళకో ఇచ్చేది. ఇక వాళ్ళు దోశలో సర్వపిండో వేసుకునేది. తీసుకోకుంటే కార్డు కొట్టుడు పోతుందన్న బుగులకే పోయి తీసుకొని ఏరేటోళ్ళకి ఇచ్చేది. గరీబులకు తిండి ఖర్చు తప్పియాలని సర్కారోళ్ళు బియ్యం పంపితే దొడ్డు బియ్యం బువ్వ తినలేక మనోళ్ళు గిట్లా చేసేది. ఇవే గనక మంచిగుంటే అంతంత రేటు పెట్టి బయట ఎందుకు కొంటారు చెప్పుర్రి? కానీ ఇప్పుడు రేషన్ బియ్యం అమ్మమన్న అమ్మరుల్లా. రైట్, పండుగ పూట రేషన్ కార్డుల మీద సన్న బియ్యం మంచుడు శురువైంది. పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ సార్ ఇలాకా హుజూర్ నగర్ లో 10 మంది అక్కలకు బియ్యం సంచులు పంచిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. అట్లనే స్వయం సహాయక సంఘాల అక్కలకు 26 కోట్ల 16 లక్షల చెక్ ఇచ్చిండు. సర్కారు మీద నెలకు 10,600 కోట్ల బరువు పడుతుందట. అయినా పేదల కోసం పంచుతామన్నాడు ఉత్తమ్ సారు. మంచి క్వాలిటీ సన్న బియ్యం 80 నుంచి 85% కి ఉచితంగా వచ్చే పథకం దేశంలోనే ఏడలేంది తెలంగాణలో సన్న బియ్యం ఇచ్చి చరిత్ర సృష్టించినామన్నాడు సీఎం సారు. పాత సర్కార్ల మిల్లర్ల బియ్యం దందా యాద్ చేసి ఇప్పుడు పబ్లిక్ కు కాంగ్రెస్ సర్కార్ ఎట్లా ఫాయిదా చేస్తుందో చెప్పిండు. ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలి. ఉగాది, దీపావళి, సంక్రాంతి పండుగ కాదు, పేదవాడి ఇంట్లో ప్రతిరోజు పండుగ ఉండాలి, సన్న బియ్యం వండాలి. ఎన్టీ రామారావు తెచ్చిన తెల్ల బియ్యం పథకం తర్వాత ఈనాడు మనం ప్రారంభించుకున్న సన్న బియ్యం పథకం చరిత్రలో నిలబడుతుంది. ఎవడో ఇష్టం ఉన్నోడో ఇష్టం లేనోడో వస్తే ఈ పథకాన్ని రద్దు చేసే పథకం కాదు. వరేస్తే ఊరే అని అప్పట్లో కేసీఆర్ సార్ అన్నాడు కదా. ఎర్రవల్లి ఆయన ఫామ్ హౌస్ లో 1000 ఎకరాల ఒడ్లు పంపిస్తే కావేరి సీడ్స్ అనే కంపెనీ 4,500 రూపాయలకు క్వింటాలు ఆయన ఫామ్ హౌస్ లో పండించిన వడ్లు కొన్నారు. మిత్రులారా, మనం పండించిన వడ్లు 2,000 కొనేటోడు దిక్కు లేదు. చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్ లో పండించిన వడ్లు అవి వడ్లా లేకపోతే అందులో బంగారం పండుతుందా అని నేను అడుగుతున్నా. ఎస్ఎల్బీసీ టన్నెల్ ను కార్ సర్కార్ వాళ్ళు కావాలని పడావ పెట్టిన రణకారం అయినరు. ఎస్ఎల్బీసీ టన్నెల్ 10 ఏళ్ల చంద్రశేఖరరావు సంవత్సరానికి 1 కిలోమీటర్ పూర్తి చేసిన ఎస్ఎల్బీసీ పూర్తి అవుతుండే. మీ మీద కక్ష గట్టి, మీ మీద పగబట్టి ఎస్ఎల్బీసీ టన్నెల్ పడావు పెట్టే ఒక్కొక్కటి హామీలు తీరుస్తుంటే కారోళ్ళు ఎచ్చి పచ్చి మాట్లాడుతున్నారట. ఇవాళ వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు. ఎట్లిస్తారని 3 కోట్ల 10 లక్షల మందికి ప్రతి వాడికి 6 కిలోలు సన్న బియ్యం ఇస్తాము. 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ మొదటి 10 నెలల్లోనే మేం చేసినాం. 10 ఏళ్లలో చంద్రశేఖరరావు పండ్లకి ఇచ్చుకుంటా 16,000 కోట్లు చేసింది. నాకు నీకు పోలికేంది? నందికి పందికున్నంత తేడా ఉంది. ఇక ఉత్తమ్ సార్ హుజూర్ నగర్ కు పలానా సాయం కావాలని అడిగితే ఎమ్మటే సాంక్షన్ చేసిండు. అగ్రికల్చర్ కాలేజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఇంకా వారు అడిగినాక కాదనేదే ఉంది. 200 కోట్ల రూపాయలతోని రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీని కూడా వారికి కూడా మంజూరు చేస్తున్నాం.